స్తుతించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అయ్యగారు చెప్పినట్టు పంపించబడకపోతే వారు ఎలాగా ప్రకటించెదరు? అన్లెస్ ఇఫ్ యు నాట్ సెండ్, హౌ క్యాన్ దే ప్రీచ్? దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభుల వారు ఒక ఆజ్ఞ. ఏంటి ఆయన ఆజ్ఞ? సర్వలోకానికి వెళ్ళి చెప్పాలి. సర్వ సృష్టికి ఏం ప్రకటించాలి? సువార్తను ప్రకటించాలి. మరి ప్రకటిస్తున్నారా? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం ప్రకటించాలంట? సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించడము అంత మామూలు విషయము కాదు. చాలా కష్టముతో కూడింది, చాలా చాలా శ్రమలతో కూడింది. దేవుని బిడ్డలారా, ఆంధ్ర ప్రాంతమే కాదు, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్, ఒరిస్సా, ఢిల్లీ, కలకత్తా, తమిళనాడు, అనేక ప్రాంతములో సువార్తని ప్రకటించాం. ఇలాంటి కరపత్రికలు కూడా కొన్ని వేల మందికి ఇచ్చాం. ఒరిస్సా సుక్మా ప్రాంతంలో సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక ఆర్ఎస్ఎస్ గ్రూప్ వచ్చి నన్ను బంధించి ఈ 2 చేతులు ఇలా కట్టి, కాలు కట్టి, ఈ కడుపు మీద దాదాపు 50 దెబ్బలు తన్నారు. ఆ రాడుతో తన్ని ఒక భయంకరమైన విషయం నా కడుపులో వేశారు. అది సంవత్సరం తర్వాత సాకోమా క్యాన్సర్గా ఇంత పెద్ద గడ్డగా మారింది. దాదాపు 3 కేజీలు అంత గడ్డ. ఆయన చూశాడు నా ఆపరేషన్. 55 కుట్లు ఉన్నాయి. 55 కుట్లు ఇంత గడ్డగా మారింది. వెల్లూరు సిఎంసి హాస్పిటల్లో 35 లక్షలు అడిగారు ఆపరేషన్ చేయడానికి. దేవుని మహాకృపను బట్టి 35 పైసలు కూడా ఖర్చు కాలేదు. అద్భుత రీతిలో, ఆశ్చర్యమైన రీతిలో దాదాపు 19 గంటల సేపు ఆపరేషన్ చేసి ఆ గడ్డను బయటికి తీశారు. దేవుని బిడ్డలారా, అలాగా సువార్తలో భయంకరమైన శ్రమలతో దాదాపు 35 సంవత్సరాల నుంచి సువార్త ప్రకటిస్తున్నాను. చాలా ప్రాంతంలో మరి సువార్త ప్రకటించడానికి ప్రభు నన్ను పిలిచాడు. ఏంటి పిలిచాడు? వెన్ యువర్ కాల్ ఇస్ ఎ రియల్ కాల్, నీ పిలుపు నిజమైన పిలుపు అయితే, నీ సువార్త ఏ సువార్త అయితే నువ్వు ప్రకటిస్తావో అదేమవుతుంది? ఫలించబడుతుంది. ఏమవుతుందండి? ఫలించబడుతుంది. ఆత్మలు రక్షించబడతాయి. పిలుపు లేకుండా నీ సువార్త చేస్తే ఆ సువార్త ఎందుకు పనికిరాదు. కొంతమంది పిలుపు లేకుండా వాళ్ళ పొట్ట కొరకు, వాళ్ళ బతుకు తెరువు కొరకు సంచిళ్ళు బైబిల్ పట్టుకొని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. వెన్ యు కాల్ ఇస్ ఎ రియల్ కాల్, యు కాంట్ ఎస్కేప్. ఆయన నిన్ను పిలిచినప్పుడు నువ్వు ఏం తప్పించుకోలేవు. ఏం చేయమండి? తప్పించుకోలేవు. ఆయన నిన్ను పిలవాలి. ఆయన నిన్ను పిలిచినప్పుడు నీ సేవ ఫలిస్తుంది. చూడండి, యోనాని దేవుడు పిలిచాడా? మరి యోనా తప్పించుకోవాలని చాలా ట్రై చేశాడు. తప్పించుకున్నాడా? తప్పించుకోలేదు. యోనా తప్పించుకున్నాడా? తప్పించుకోలేదు. వెన్ యువర్ కాల్ ఇస్ ఎ రియల్ కాల్, యూ కాంట్ ఎస్కేప్. నువ్వు పరిగెత్తలేవు, తప్పించుకోలేవు. అటువంటి యోనా వెళ్ళి సువార్త ప్రకటిస్తే రాజు సైతం ఏం చేశాడు? సింహాసనం దిగి బట్టలు చింపుకొని బూడిద వేసుకొని ఆ నినివే పట్టణస్తులు అందరూ ఏం పొందారంట? మారు మనసు పొందారు. చెప్పండి, ఏం పొందారు? మీకు తెలుసా మారు మనసు అంటే ఏమని? మారు మనసు పొందారు, రక్షణ పొందారు. దేవుడు నన్ను పిలిచాడు. మేము ఒక హిందూ కుటుంబంలో జన్మించాను. నేను వాక్యం కూడా చెప్పాలి బ్రదర్. హిందూ కుటుంబంలో జన్మించాం. నాకు ఒక చెల్లి ఉంది. నేను మా చెల్లి, మా తల్లిదండ్రులకి మేము 2 బిడ్డలమే.
హిందూ కుటుంబంలో జన్మించాం. నేను కులం గురించి చెప్పుకోవద్దు, అయినా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఒక రెడ్డి కుటుంబంలో జన్మించాం. నా పేరు రవికాంత్ రెడ్డి. మా తల్లి మా తండ్రి మంచి ఉన్నత స్థాయిలో ఉన్నవారు, గొప్ప ధనవంతులు. అందులో మా దేవుడు అంటే మాకు చాలా రోషం. ఏమండి, చాలా రోషం, అంత రోషం కలిగి ఉంటాం. వీరి యేసు ప్రభు అన్న, బైబిల్ అన్న మా తల్లిదండ్రులకు అస్సలు గిట్టదు, అస్సలు గిట్టదు. భయంకరంగా రోషంగా వైరాగ్యంగా ఉండేవారిమి. అస్సలు ఆ చర్చ్ వైపు వాళ్ళని చూసినా మాకు ఒళ్ళు మండిపోయేది. నేను కృతంగా సాక్ష్యం ముగిస్తాను. ఇలా జరుగుతున్న రోజుల్లో ఒకరోజు ఎస్టీ కాలనీలో సువార్త ప్రకటించబడుతుంది. ఒక సువార్తికుడు వచ్చి సువార్తని ప్రకటిస్తున్నాడు. మరి ఎందుకో మా అమ్మ ఆ వీధిలో వెళ్ళింది. ఆ వీధిలో వెళ్తూ ఆ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎందుకో ఆ పక్కనే కొట్టుకాడ నిలబడి కొంటూ ఒక వాక్యం మా అమ్మ హృదయంలో సూటిగా వచ్చి గుచ్చబడింది. ఏమండి, సూటిగా గుచ్చబడింది. ఎప్పుడైతే వాక్యము అనే రెండంచుల ఖడ్గమైన వాక్యం ఎప్పుడైతే మా తల్లి హృదయంలో గుచ్చబడిందో ఆ క్షణమే మా అమ్మ అక్కడ గడగడ వణిగిపోయింది. ఇంటికి వచ్చింది, తనకు నిద్ర పట్ల. ఆ వాక్యం తన హృదయంలో ఏం చేస్తుంది? కాలుస్తుంది. బైబిల్ అంటుంది కదా, నా మాట అగ్ని వంటిది, బండను పగులు కొట్టు శుద్ధి వంటిది. లూకా రాసిన సువార్తలో కూడా చక్కని మాట ఉంటుంది. చదవండి, లూకా 24:32, 24వ అధ్యాయం 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? ఇట్స్ నాట్ ద వర్డ్ వాస్ బర్నింగ్ ఇన్ అవర్ హార్ట్. వాక్యం ఏం చేస్తుందంట? చెప్పండి, ఏం చేస్తుంది? మంట కలిగిస్తుంది, కాల్చేస్తుంది. ఆ రోజు రాత్రి ఆ వాక్యము మా తల్లి హృదయములో అలా కాల్చబడుతున్నప్పుడు ఆ రోజు రాత్రి అంతా మా అమ్మకి నిద్ర పట్టలే. తెల్లారంగానే నన్ను తీసుకెళ్ళి ఆ తులసి చెట్టు కూడా అలా నిల్చోబెట్టి మా అమ్మ కౌసల్య శుక్రభాదం అని పూజ చేసి నన్ను చాలా ఆ తులసి చెట్టు 3 రౌండ్లు వేయించేది. తెల్లారంగానే మా అమ్మ అది చేయట్లేదు. మా అమ్మలో ఏదో మార్పు, స్టెప్ బై స్టెప్ పూజలు చేయడము చాలా తగ్గించేసింది. పూజలు పురస్కారాలు చేయడం చాలా 1 by 1 అలా తగ్గించేసింది. మా నాన్నగారికి ఏంటి ఈవిడ పూజలు చేయట్లేదు, గుడికి వెళ్ళట్లేదు, ఏమీ చేయట్లేదు, టెంకాయ కొట్టట్లేదు, కనీసం ఇంట్లో ఊదిబత్తి కూడా అంటించట్లేదని ఆయనకి ఏం కలిగింది? అనుమానం కలిగింది. అనుమానం కలిగి ఆయన బయటపడకుండా లోపలే పెట్టుకొని చాలా రోజుల నుంచి మా అమ్మని గమనిస్తూ వస్తున్నాడు. ఏ వీధిలో సువార్త అయితే ప్రకటించారో ఆ పాస్టర్ దగ్గర మా అమ్మ వెళ్ళిపోయింది మా నాన్న లేనప్పుడు. ఆయన నూతన నిబంధన బైబిల్ ఇచ్చారు. దాన్ని పట్టుకొని సంకలు వేసుకుంటూ పరుగులుగా వచ్చి ఎక్కడ దాపెట్టాలో తెలియకుండా బాత్రూంలో దాపెట్టింది. ఎక్కడ? బాత్రూంలో. సో మా అమ్మ ప్రార్థన గది ఏదంటే బాత్రూమ్. ఆ బాత్రూమ్కి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసి, ఆ రోజులో చిన్న ట్రాన్సిస్టర్ ఉండేది. ఆ ట్రాన్సిస్టర్లో జోషన్ని గారి వాక్యం వినేది. వాక్యం విని ఇంకా బలపడ్డది. రేడియోలో జోషన్న గారు వాక్యం విని ఇంకా బలంగా మారిపోయింది.
బలంగా మారిపోతుంటే మా నాన్నగారు ఎలాగైనా మా అమ్మని పట్టుకోవాలని చిన్నగా ఏమైనా, శైలజ నేను ఊరికి వెళ్తున్నాను, వారం దాకా రాను అని చెప్పి మా నాయన సూట్ కేస్ అంతా ప్యాక్ చేసుకొని ఊరికి ఊరికి వెళ్ళినట్టు వెళ్ళాడు. వెళ్ళంగానే మా అమ్మకి ఈయన వారమైంది, ఇంకా రాడు అని చెప్పి ఏం చేసింది, వెళ్ళిపోయింది. బక్సింగ్ గారి మందిరానికి వెళ్ళిపోయింది. బక్సింగ్ గారు పక్కనే కొంచెం దూరంలో మందిరం ఉంటే అక్కడికి వెళ్ళి వాక్యం విని దేవుణ్ణి ఆరాధించి బయటకు వస్తున్నప్పుడు బయట ఇలా మందిరం ముందు మా నాన్న నిలబడ్డాడు. మా నాన్న బయటకు రాగానే అక్కడే ఈ జుట్టు పట్టుకొని మా అమ్మని ఈడ్చుకుంటూ వచ్చాడు. పబ్లిక్ రోడ్డులో. నా తల్లి గొప్ప తల్లి. ఏమండి అంటుంటే, అంటే మీరందరూ నా తల్లుళ్ళు, నా చెల్లెళ్ళు. ఆ పైట పట్టి లాగేశాడు. కేవలం ఒంటి మీద సగం గుడ్డంతో మా అమ్మని అక్కడ చెప్పుతో కొట్టుకొని వచ్చి మా ఇంటి ఊరు బయట కూర్చోబెట్టి తను జుట్టుని కత్తిరించేశాడు. తను జుట్టును కత్తిరించి ఇంట్లో తీసుకెళ్ళి భయంకరమైన మాదిగది అలా ఇలాగా ఎక్కడైతే ఒళ్ళు కనిపించలేని స్థలాల్లో అంతా వాతపెట్టాడు. అది పెట్టి మా తల్లిగారిని లోపల ఇంట్లో బంధించేసాడు. 2 రోజులు మా అమ్మకు అన్నం పెట్టలే. ఈయన దేనికో బాత్రూమ్కి వెళ్ళాడు. ఆయనకు కావాల్సింది దొరకలేదని అలా వెతుకుతుంటే ఏం దొరికింది? బైబిల్ దొరికింది. ఇంకా ఈయనకి ప్రేతమైన కోపం వచ్చి, వర్షం వస్తుంది, మా అమ్మ రూమ్లో తాళం వేసేసారు. వర్షంలో ఆ బైబిల్ ఏం చేశాడు, ఇసిరేసాడు. మా అమ్మ తలుపు పగులు కొట్టుకుంటా బయటికి వచ్చి ఆ రోడ్డు మీద పడిపోయింది. ఆ లంగాతోనే అలా పడిపోయింది, పట్టుకునేది. మా నాయన చేతులుండ బైబిల్ లాగి కాళ్ళు తొక్కబోతున్నాడు. వద్దండి నా ప్రాణమైన ఇచ్చేస్తాను, ఈ బైబిల్ని తొక్కకండి అని కన్నీరు కార్చి ఏడ్చి దాని తర్వాత మా నాన్నగారు ఇంకా దీన్ని ఉండకూడదు, దీన్ని ఏం చేయాలి, ఎలాగైనా చంపేయాలని ప్లాన్ చేసి, మాకు ఎస్టేట్ ఉండేది. మా నాయన ఊరు బయట ఎస్టేట్కి వెళ్ళి ఆయన ఫుల్లుగా తాగడానికి 2-3 బాటిల్స్ తీసుకెళ్ళి ఎస్టేట్కి వెళ్ళి ఆడ కూర్చున్నాడు. 11-12 ఆ సమయంలో రాత్రి. ఇంకెలాగైనా మా అమ్మని చంపేయాలని తీర్మానం చేశాడు. ఆ రాత్రి ఆయన మందు తాగుతూ అలా కూర్చుంటే ఎవరైనా తలుపు తట్టారు. ఈ టైంలో తలుపు ఎవరు తడుతున్నారు, ఈ టైంలో ఈ ఎస్టేట్ అడవికి ఎవరు వస్తారని తలుపు తెరిచాడు. తలుపు తెరవంగానే అండి ఒక భయంకరమైన విషంతో కూడిన ఒక జంతువు నోరు తెరుచుకొని అలా నిలబడి, ఈయనకి ఏం చేయాలని కూడా అర్థం కాలే, నోరు రాలా, వణుగుతూ మరి ఆ సమయంలో ఎందుకు వచ్చిందో, యేసయ్యా నన్ను కాపాడమని అలా కళ్ళు మూసుకు, యేసయ్యా నన్ను కాపాడండి అని ఆ మాట అని తెరిచే లోపల అక్కడ ఏం లేదు. ఆ విషపుతో కూడిన ఆ భయంకరమైన సర్పం అక్కడ లేచి ఆయన చేతులు కాలు వణిగిపోయి చెమట కార్చిపోయింది. వెంటనే అక్కడి నుంచి ఆ జీప్ వేసుకొని ఇంటికి వచ్చి తలుపు తడుతుంటే మా అమ్మ తలుపు తెరవట్లేదు. ఏమైంది, ఏమైనా చేసుకునిందేమో అని చెప్పి ఆ కిటికీలో తొంగి చూస్తున్నప్పుడు మా అమ్మ మోకరించి ప్రార్థన చేస్తుంది. ప్రభువా, నా భర్తను మార్చు నాయన, నా భర్తను క్షమించండి ప్రభువా, నా భర్తకు రక్షణ కలిగించండి ప్రభువా అని ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. అది చూసిన మా నాన్నగారు తలుపు పగులుకుంటూ వచ్చి మా అమ్మ మీద పట్టుకొని ఏడ్చాడు. శైలజా, నన్ను క్షమించు, నీ యేసు ప్రభు గొప్పవాడు, నన్ను కాపాడాడు. ఆ రోజు రాత్రి మా అమ్మ మా నాన్నగారు సువార్త ప్రకటించి, ఆ రోజు రాత్రి మా నాయన యేసు ప్రభువాన్ని సొంత రక్షకుడుగా అంగీకరించి కొద్ది రోజులు మా అమ్మ గాయాలంతా మానిన తర్వాత
వారిద్దరూ సేవకు సమర్పించుకున్నారు. ఉన్న ఆస్తి అమ్మి మా తల్లిగారు గొప్ప మందిరం కట్టారు, చాలా గొప్ప మందిరం కట్టారు. వీళ్ళు రక్షించబడిన వెంటనే నాకు ఫోన్ చేశారు, రే రవి, ఒక విషయం తెలుసా, మేమిద్దరం రక్షించబడ్డారా? రక్షణ అంటే ఏమమ్మా, ఏం మాట్లాడుతున్నావు? యేసుప్రభుని నమ్ముకున్నావా? మీరు యేసుప్రభుని నమ్ముకున్నారా? అలాంటి దేవుణ్ణి నమ్ముకున్నారా అని నేను మా అమ్మ నాయన్ని దూషించాను. నాకు చిన్నప్పటి నుంచి యేసుప్రభు అంటే అస్సలు పడదు. చాలా రోషం, పౌరుషం కలిగి ఉంటాను నేను. రైట్, మరి యేసుప్రభుని నమ్ముకున్నారు కదా, ఈ క్షణమే ఈరోజే నీ పెద్ద కొడుకు ఏమైపోయాడు? చనిపోయాడు. నేను ఇంటికి రాను, మీరు నా తల్లిదండ్రులు కారు, నాకు వద్దు మీరు అని హైదరాబాద్లో విచ్చలవిడిగా నేను జీవించాను. భయంకరమైన గొప్ప గొప్ప రాజకీయ నాయకులతో, రౌడీలతో, గుండాలతో వాళ్ళెంబడి తిరిగాను. నా యేసయ్య కృపను బట్టి కత్తులు బాంబులు పట్టుకున్న ఈ చేతులు ఈరోజు ఏం పట్టుకునిందండి? బైబిల్ని పట్టుకొని. భయంకరమైన జీవితము నేను జీవిస్తున్నప్పుడు మరణకరమైన పరిస్థితుల్లో నేను వెళ్ళిపోయాను. కొంతమంది గుండాలు, రౌడీల చేత నేను చిక్కబడి వారు నన్ను భయంకరంగా కొట్టారు. దాదాపు 18 పోట్లు నా తలలో ఉన్నాయి. భయంకరంగా రాడులతో, బుల్లెట్ చైన్తో, కత్తులతో పొడిచి చచ్చిపోయాడని చెప్పి నన్ను విసిరేసి వెళ్ళిపోయారు. విసిరేసి వెళ్ళిపోయారు. ఇంకా చచ్చిపోయాడు, మర్డర్ అయిపోయిందని అక్కడక్కడ మాట్లాడుతున్నప్పుడు, ఏమండి 2 రోజుల తర్వాత పాస్టర్ జీవరత్నం గారు ఆ మార్గం గుండా వెళ్తున్నప్పుడు నన్ను చూచి దగ్గరకు వచ్చి నా మీద కనికరపడి, వాళ్ళిద్దరూ భార్యాభర్త ఇద్దరు ఒక ఆటోలో తీసుకెళ్ళి వాళ్ళ చర్చికి తీసుకెళ్ళి నాకు చక్కని ట్రీట్మెంట్ ఇచ్చి దేవుని దయ వల్ల నేను బతికాను. అక్కడ బతికిన వెంటనే ఒకరోజు రాత్రి ఆయన రక్షణ గురించి నాతో మాట్లాడారు. జీవరత్నం, బాబు యేసు ప్రభుని నమ్ముకో, నువ్వు రక్షించబడతావు, పరలోక రాజ్యానికి వెళ్తావు, నీ పాప క్షమించబడుతుంది, యేసయ్యను నమ్ముకో, నువ్వెవరో నాకు తెలీదు, ఆయన ప్రణాళిక ప్రకారం నా మందిరాన్ని నేను తీసుకొచ్చానని ఆ రోజు రాత్రి ఆయన నాకు సువార్త ప్రకటించాడు. ఆ సువార్త విన్న నన్ను ప్రభు ఆ రోజు రాత్రి మాతో మాట్లాడాడు. కొందరి పాపములు వారి వెంట వెలుచున్నవి, కొందరి పాపములు వారు వెంట వెళ్ళి, కొందరి పాపము వారి ఇంటి గడప ముందా నిలిచింది. పాపానికి వచ్చే జీతం మరణం. ఆ మరణం ఎలాంటిదంటే అగ్ని ఆరదు, పురుగు చావదని ప్రభు నాతో మాట్లాడాడు. ప్రభు నాతో మాట్లాడిన వెంటనే, నేను రక్షించబడిన వెంటనే ఆ వాక్యం ఎప్పుడైతే నా హృదయంలో మండిందో, నా తల్లిదండ్రులకి ఏం చేశాను? ఫోన్ చేశాను, అమ్మా నేను పలానా పాస్టర్ దగ్గర ఉన్నాను, ఆయన చెప్పిన వాక్యం నేను విన్నాను, రక్షించబడ్డానంటే మా తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. మా తల్లి కర్ణాటక గంగావతి, బసాపూర్, చెల్లికేరి ఆ పట్టణంలో మంచి సేవ చేశారు. వాళ్ళకున్న ఆస్తి అంతా అమ్మి 2 మందిరాలు కట్టారు. మంచి సేవ చేసి పోయిన సంవత్సరం 85 ఏళ్ళలో మా తల్లి ఏమైపోయింది? కాలం అయిపోయిన కొద్ది రోజులు మా నాన్నగారు కూడా ప్రభునందు నిద్రించారు. మరి వాళ్ళతో ఒక 4 సేవకులు ఉన్నారు. వాళ్ళు సేవ అలా చేస్తున్నారు. మరి ప్రభు దగ్గర నా పిలుపు కొరకు నేను ఉపవాసం ఉండి పిలిచి ప్రార్థన చేసినప్పుడు, ప్రభు నువ్వు సువార్తికునుగా నువ్వు వెళ్ళాలని ప్రభు నాతో మాట్లాడాడు. ఐ హావ్ చూసన్ యూ ఫ్రమ్ యువర్ మదర్స్ హోమ్. నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను ఎన్నుకున్నాను.
నిన్ను నేను ఎన్నుకున్నాను అని ప్రభు నాతో మాట్లాడాడు. ప్రభు నాతో మాట్లాడిన తర్వాత హైదరాబాద్ హెబ్రోన్లో కొద్ది రోజులు పరిచర్యలో ఉండి అక్కడి నుంచి హైదరాబాద్లో నుంచి పెద్దల ద్వారా ప్రార్థన చేయబడి సువార్తికునుగా ఇండియాలో కొన్ని గ్రామాలు, కొన్ని వందల గ్రామాలు, ఎక్కువ ఒరిస్సా ప్రాంతంలో కోయా జనాల మధ్యలో, నెక్స్లైట్స్ మధ్యలో, మాంత్రికుల మధ్యలో ప్రభు గొప్పగా నన్ను వాడుకున్నాడు. కొన్ని వందల ఆత్మల్ని ప్రభు సన్నిధిలో తీసుకొచ్చాం. మరి ఈ సమయం ఇచ్చిన బ్రదర్ గారికి, సంఘస్థులకి, సంఘ పెద్దలకి వందనాలండి. దేవుని చిత్తమైతే వాక్యం చెప్తాను.